ఫ్రెండ్షిప్ లాస్, బిజినెస్ లాస్, టోటల్ గా ప్రెసెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. భయపడకూడదు, నేనున్నాను. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సూపర్ గా స్లిమ్ గా అలాగే ఉన్నావు. నీ దగ్గర ఒక డిసిజన్ తీసుకునే ఉండే, అది ఈక్వల్ అని వదిలేసి. ఒక్క నిమిషం. బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. జస్ట్ బీ ఇన్ ద గేమ్ అండ్ టఫ్ ఫైట్ ఇవ్వు. ఈ 3 వీక్స్ అన్ని బయట సంగతులు అసలు గుర్తు తెచ్చుకోకు, మర్చిపో. నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమా. డాన్స్ చేస్తాం. బిగ్ బాస్ 10 minutes, మాకు 10 minutes కావాలి. చాయ్ కాఫీ చేసుకుంటా. రేయ్, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఎవడు బ్రో వీడు? మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు. బిగ్ బాస్ ఇంప్రెస్ ప్లీజ్. నీ స్టెప్ అయ్యి బిగ్ బాస్ ఫేవరెట్ స్టెప్. ప్లీజ్ బిగ్ బాస్ 6 o'clock అయిపోయింది కదా. మందు తాగినప్పుడు కూడా ఇంత శివర్ అవ్వలేదు అల్లుడు. ఎఫర్ట్ పెట్టాను కదా, ఎలా అంటాడు చూడు. వీడు కనీసం కంటెంట్ రాస్ కూడా రాలేదు. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. నేను వీడే ఉండేవాళ్ళ, అందరూ బయటే ఉండేవాళ్ళు. ఇప్పుడు కాబట్టి వదిలేసాను. అదే పాత అమ్ములు అయింటేనా? అమ్మాయి అదే నీదే డ్రీమ్ కాదు, ఇలా రాంగ్ పోర్ట్రే అయిందని చెప్పి అమ్మాయిని సీరియస్గా అంత గొడవలు చేసింది, రచ్చ చేసింది. నాటకం ఏంటి ఇదంతా? నాటకం నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. కలిసిపోయారేమో చూస్తున్నాం మనం పిచ్చాలి. ఆ రోజు ఆ అమ్మాయి ఏడ్చింది, ఆయన ఏడ్చాడు, నాకు సంబంధం లేదన్నారు. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? ఇది మొత్తం ఇలా కథ మఫ్లీ నడుస్తుంది బిగ్ బాస్. ఇక్కడ వాళ్ళ కాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళే కలిసిపోతారు. ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు. నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు, నువ్వు జీరో, నీకు ఫైర్ లేదు, అయ్యో ఆవేశంలో ఏదో బాగా చంపేస్తారేమో అన్న వాళ్ళందరికీ చూపించావు కదా రోహిణి. yes sir. ఫ్యాంటాస్టిక్, అద్భుతం, ఫెంటాస్టిక్. రోహిణి, నీతో నేను పర్సనల్ గా కొన్ని విషయాలు మాట్లాడాలి. కన్ఫెషన్ రూమ్ కి వచ్చి. విష్ణు, నువ్వు కూడా రా. మీ ఇద్దరు లోపల రండి. క్యారెక్టర్ అనే పదం ఎందుకు వచ్చింది తన మీద? సార్ దట్ షోస్ హర్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ అని అనిపించింది సార్. ఎందుకంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మా ఇద్దరి మధ్య చాలా టాస్కులు జరిగాయి సార్. నేను ఏ రోజు పృథ్వీ ఆడాలని చెప్పి నేను ఏ రోజు ఆగిపోయిన విధానం కానీ అది కానీ లేదు. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. తను ఆడదు, తను ఇలా గివ్ అప్ ఇచ్చేస్తుంది అంటే నా పొజిషన్ లో ఇంకెవరున్నా నేను అలానే కొట్లాడతాను సార్. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపబే. ఆ మాట అంటే క్యారెక్టర్ అనే మాట చాలా పెద్ద మాట కదమ్మా. తప్పురా. సార్ మీరే చెప్పారు కదా సార్, సిచ్యువేషన్ లో వాట్ వి ఆర్ అనేది కనిపిస్తుంది అని. అవును, కరెక్ట్ కరెక్ట్, టోటల్. నేనే చెప్పాను ఏంటో కనిపిస్తుందని, మరి అదే కనిపించింది మాకు. నీ క్యారెక్టర్ కనిపించింది మాకు. నీకు పడకపోతే పృథ్వీ కోసం ట్రై చేశాను, పృథ్వీ కోసం. అవును, క్లియర్ గా ఉందిగా అని అందని. అది నిజమా? అవును సార్. నేను అబద్ధం చెప్పను సార్. వీళ్ళంతా నెంబర్ 1 కేడీలు సార్. విష్ణు ఇంతకాలం సర్వైవ్ అవడానికి కారణం విష్ణు పృథ్వీ ట్రాక్ అని. కరెక్టే కదమ్మా. ఈ విషయంలో తప్పెవరిది చెప్పు అవినాష్. బాబు గారు నన్ను దీన్ని ఇన్వాల్వ్ చేయకండి అయ్యా. వద్దు, మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు న్యాయానికి చట్టానికి ప్రతిరూపం అని నేను నమ్ముతున్నా. నేను నిఖిల్ కి పర్సనాలిటీ నచ్చింది, నాకు అది ట్రై చేశాను, బట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అందుకే పృథ్వీ వైపు వెళ్ళాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ప్లాన్ చేసుకున్నాను. తప్పెవరిది? ఇంకా ప్లాన్ అనే వర్డ్ చెప్పలేదు కాబట్టి సార్ రోహిణి అనుకుంటున్నాను సార్. ఓకే అర్థమైంది. అంటే తను సింగిల్, తను వాట్ సింగిల్ అయినా కాకుండా కూడా తన ఇష్టం. సో సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే కానీ ప్లాన్ అని చెప్పడం రోహిణి తప్పు, అండ్ ఎట్ ద సేమ్ టైం క్యారెక్టర్ అని వాడడం విష్ణుప్రియ తప్పు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అవినాష్, నీ క్యారెక్టర్ అయితే నాకు నచ్చలా. సార్ ఇద్దరు అమ్మాయిల విషయం సార్, ఇది నేను ఏది పడితే అది మాట్లాడేస్తే సార్ నన్ను ఇలాంటి అట్లా ఇన్వాల్వ్ చేయకండి సార్. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఎందుకు అని వెళ్ళిపోయావు, అంతే కదా? అవును సార్. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను, దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు. ఇప్పుడు ఇష్యూ నేను చెప్పబోయేది ఇద్దరు మగవాళ్ళ మధ్య. చెప్తాను సార్, ఇది నాకు తెలిసి మీరేం అడుగుతారు. ఏంటి? వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. తప్పెవరిది? చెప్తాను సార్, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఫస్ట్ వాడు వీడని స్టార్ట్ చేసింది పృథ్వీ సార్. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు.
అతను వాడు వీడంటే తప్పే, ఇతను ఏం పీకలేని కూడా తప్పేస్తారు. ఏం చెప్పావురా? గౌతమ్, నీ మెన్షన్ అసలు అక్కడ రాలేదు. నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యా? వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ నే మనం టార్గెట్ చేసి నామినేట్ చేద్దామని చెప్పేసి ఒక ప్యాక్ట్ కి వచ్చిండ్రు. ఒక మాట, నా ఉద్దేశంలో నామినేషన్ అనే ప్రక్రియ అనేది చాలా ఇండివిజువల్ సార్. అందులో గౌతమ్ తప్పే ఉంది. బయట నుంచి సీత వచ్చి చెప్పినప్పుడే ఆ పాయింట్ నాకు తెలిసింది. నీకు ఇప్పుడు సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. గౌతమ్ ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి, మమ్మల్ని బ్యాడ్ చేయడానికి మళ్ళీ అదే మాట చెప్తున్నారు సార్. అవును సార్, ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. నువ్వు అక్క అన్నదానికి నామినేట్ చేసిన వ్యక్తి ఫస్ట్ నుంచి పృథ్వీ చాలా మందిని చాలా విధాలుగా వాడు వీడు అనుకుంటా, నో మీన్స్ నో పృథ్వీ అని చెప్పేసి నామినేట్ చేయలేదు. ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్ గా ఏమిటండి? నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఈ చెప్తున్నా. పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఏమనిపించినా వాళ్ళని బొచ్చు కూడా పీకలేవు. అంటే అది నువ్వు బొచ్చులో పీకలేరు, ఆ బొచ్చు కూడా పదం పీకలేరు అనే 100% మాట నాకు తప్పు అనిపించింది. 100% తప్పు. నేను మాట్లాడుతున్నప్పుడు చెడ. మరి ఒక మాట మాట్లాడడంతో నీ నాలుగు చెరిదను వెంటనే బయటికి పొమ్ము. అండ్ పృథ్వీ, నువ్వు కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అవుతా ఉంటావు. డోంట్ ఇంటర్ఫియర్, లెట్ ద అదర్ టాక్. నీకు ఎన్నో సార్లు చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే వాడు వీడు అని ఎందుకంటావు? అది అవతల వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అనిపిస్తే అది డిస్రెస్పెక్ట్. ఇది నీకు ఎన్నో సార్లు చెప్పారు. ఓకే, నో యూస్. వాడు విండండి. అసలు అలా కాదు, నేను నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా సార్. అది మీ దాంట్లో ఇంటర్ఫియర్ అయినట్టు అనిపిస్తే రియల్లీ సారీ సార్. అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. మనం ఆడబోయే ఆట పేరు ఇస్ స్నేక్స్ అండ్ లాడర్స్. అమ్మా నాగమణి, నాగరాజు అన్నయ్య నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. స్పిరిట్ ఇచ్చి నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది సార్. వీళ్ళు ఆడలేరు, వీళ్ళైతే ఓడిపోతారు, వీళ్ళతో అయితే బెటరు అన్న ఫీలింగ్ అండ్ మొహం మీదే అది చెప్పడం. నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా? నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? తేజ సపోర్ట్ చేశాడు. తేజ సపోర్ట్ లో ఏముందిలే, తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదా. అయిపోయింది సార్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మొన్న టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి నామినేట్ చేశారు సార్. అంటే ఇతన్ని తీసేయండి లేకుంటే ఇతన్ని నామినేట్ చేద్దామని ఎందుకు అనుకున్నాడో నాకు తెలియదు. సో నా ఉద్దేశంలో నిఖిల్ ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? సార్ స్నేక్ అనేది ఇది నా ఆట కాకుండా హౌస్ పరంగా నేను చెప్తా. గౌతమ్ మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. ముద్దు కోసం 10 సార్లు స్విమ్మింగ్ పూల్ లో దూకుతావా? నానా అట్ట సిగ్గుపడబోకరా, మరీ చండాలంగా ఉంటావు. యష్మి ముద్దు పెట్టేసిరని ఫీల్ అవుతాను సార్. ఎట్లా సార్ ఇల్లు నేను నిఖిల్ పెట్టాను సార్. ఇక నేను బతకలేనమ్మో, నేను చచ్చిపోతా. హౌస్ లో స్నేక్ పొజిషన్ లో నిఖిల్ అండ్ గౌతమ్ కి స్ప్లిట్ ద ఓట్స్ 3 and 3. అవునా? అబ్బా, మీ ఇద్దరిలో ఒకరి మీద బిగ్ బాంబ్ పడబోతుంది. నాకేదో భయంగా ఉందిరా, నాకైతే గుండె ఆగిపోయేట్టుందిరా. ఆ బిగ్ బాంబ్ ఏంటి అన్నది ఆదివారం చూద్దాం. See you guys, see you all, love you and ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది.